క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 40వ వచనం. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచింది. దేవుడి వాక్యం నియమించిన గాక ఆమేన్. అవునండి, దేవుడు మన కొరకు శ్రేష్టమైనది ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. ఇప్పుడు నీకు లేని వాటిని బట్టి కృంగిపోకు, నువ్వు అనుభవిస్తున్న శోధన బట్టి ఆధారపడకు. ఎందుకంటే శ్రేష్టమైనది నీ కొరకు దేవుడు దాచి ఉంచాడండి. శోధింపబడిన మీదట మీరు సువర్ణమలే మారతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ కలుగుతున్న శ్రమలను బట్టి, శోధన బట్టి నువ్వు కృంగిపోతున్నావా, ఆధారపడుతున్నావా, దుఃఖపడుతున్నావా? ప్రియకుమార్తె, నువ్వేమాత్రం దుఃఖపడకు, ఏమాత్రం కలవరపడకు. ఎందుకంటే మరీ శ్రేష్టమైనది నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఈ యొక్క శ్రమ తర్వాత, ఈ శ్రమను నువ్వు జయించిన తర్వాత, ఈ ప్రతికూల పరిస్థితిని నువ్వు జయించిన తర్వాత మరీ శ్రేష్టమైనది ఏదైతే నీ కొరకు దేవుడు దాచి ఉంచాడో అది నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. నీ శ్రమలో నువ్వు కృంగిపోయే వారిగా కాక, నీ శ్రమలో నువ్వు అధైర్యపడి వెనక్కి తిరిగే వారికి కాక, ముందున్న వాటి వైపు వేగిరపడుతూ దేవుని వైపు చూస్తూ మన కొరకు మరీ శ్రేష్టమైన దాచి ఉంచిన మేళ చేత మనం తృప్తి పొందుతూ దేవుడిచ్చే మేళను అనుభవిస్తూ దేవుని మహిమపరుద్దాం. అటు రీతిగా ప్రతి ఒక్కరూ దేవుడు దాచించిన మేళ చేత, సిద్ధపరిచిన మేళ చేత దేవుడు దీవించును గాక ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కువ ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారు ఇప్పుడు కలుగుతున్న ప్రతికూల పరిస్థితిని బట్టి కృంగిపోయేవారుగా కాక, వారి కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా నువ్వు సిద్ధపరిచాను గ్రహించి, నువ్వు సిద్ధపరిచిన వాటి కొరకు తండ్రి బిడ్డలు వేగిరిపడుటకు, నువ్వు సిద్ధపరిచింది పొందుకొని నీ చేత దీవించబడుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.